హలో! హాయ్ అండి. దిస్ ఈజ్ ఆరుస్ కిచెన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి చూసారు కదండీ! చాలా అంటే చాలా క్రిస్పీగా ఉండేటువంటి దోసనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇలాంటి క్రిస్పీగా ఉండేటువంటి దోసని చేసుకోవాలనుకుంటే గనక తప్పకుండా వీడియోనైతే పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు చాలా పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. చూసారు కదండీ! చాలా బావుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇక ఈ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం ఈ దోసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. చూసారు కదండీ! ఇలా మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా క్రిస్పీగా జస్ట్ పాపడ్‌లాగా వచ్చేసింది. చాలా అంటే చాలా బావుంది. ఇలాంటి దోస మీరు తినాలనుకుంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ముందుగా మీరైతే ఒక ఎంప్టీ బౌల్‌నైతే తీసుకోండి. నేను మెజర్‌మెంట్స్ కోసమైతే ఒక చిన్న గిన్నెని తీసుకున్నాను. ఇలా మీరు ఒక గిన్నె నిండుగా రైస్‌నైతే తీసుకోండి. అలా ఆ గిన్నెలో హాఫ్ వరకైతే మినపప్పునైతే తీసుకోవాలి. మీరు ఈ రైస్‌కి బదులుగా మీరు రేషన్ బియ్యంనైనా వాడుకోవచ్చు. మీకు ఈ దోస గనక ఇలా క్రిస్పీగా వద్దు అనుకుంటే, సాఫ్ట్‌గా రావాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఇలా ఈ రైస్‌ని కాకుండా మీరు రేషన్ బియ్యంనైనా వాడుకోవచ్చు. ఇక మనం అదే గిన్నె కొలతతో సగం వరకైతే మినపప్పుని తీసుకున్నాం కదండీ! ఇక మనం అందులో సగానికి సగం వంతుగా ఇలా శనగపప్పునైతే వేసుకోండి. ఇక 1 టేబుల్ స్పూన్ వరకైతే మీరు మెంతులనైతే యాడ్ చేసుకోండి. చూసారు కదండీ! మీరు చాలా అంటే చాలా ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఈ పప్పు అనేది ఇప్పట్లో మనకు సరిగ్గా రావట్లేదు. పౌడర్ అనేది చాలా ఎక్కువగా వేసేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువ సార్లు వాష్ చేసుకోండి. ఇలా నేనైతే ఇప్పటికే 3 టైమ్స్ అయితే వాష్ చేసేసాను. ఇది లాస్ట్ టైం. మీరు కూడా తప్పకుండా ఎక్కువ సార్లు వాష్ చేసి చక్కగా నానబెట్టుకోండి. మనం ఇది ఎక్కువ టైం పట్టనవసరం లేదండి. ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచితే సరిపోతుంది. ఇక మనం మిక్సింగ్ బౌల్‌లో వేసుకుంటే సరిపోతుంది. మనం వేసుకునేటప్పుడు ఒకేసారి నిండుగా వేసుకుంటే మాత్రం రాదండి. కొద్ది కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే మనం వాటర్‌ని కూడా యాడ్ చేస్తాం కదండీ! ఇలా మనం వాటర్‌ని కూడా యాడ్ చేసి ఇలా మిక్సీలో అయితే వేసుకోండి. మనం వెంటనే మిక్సీలో వేసేస్తున్నాం కాబట్టి మనకు చాలా సాఫ్ట్‌గా అయితే రాదండి. కాస్త బరకగానే ఉంటుంది. ఏం పర్వాలేదు. మనకిలా ఉన్నప్పుడు మాత్రమే చాలా క్రిస్పీగా మనకు దోసలైతే వస్తాయండి. ఇక మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్‌నైతే వేసుకోండి. ఇలా మీరు సాల్ట్‌ని వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా వేసుకొని చక్కగా కలుపుకొని అలా మూత పెట్టేసి పక్కన పెట్టేయాలండి. ఇక వీడియో మాత్రం మీరు ఎక్కడ చూస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయిందో తెలుసుకోవాలని. ఇలా మీరైతే పూర్తిగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని మీరు నైట్ అయితే ఈ పిండినైతే కలుపుకొని నైట్ మొత్తం అలా వదిలేస్తే సరిపోతుంది. మార్నింగ్ వరకు చాలా చక్కగా ఫెర్మెంటేషన్ అయితే అవుతుందండి. చూసారు కదండీ! చాలా చక్కగా ఫెర్మెంటేషన్ అయితే అయ్యింది. మీరు ఇలా ఎక్కువ సేపు అయితే కలుపుకోవద్దు. ఆల్రెడీ మనం సాల్ట్ అనేది వేసాం కాబట్టి జస్ట్ అలా 2, 3 టైమ్స్ అలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇక మనం ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇలా క్యారెట్‌నైతే తీసుకోండి. మనకు ఒకటైతే సరిపోతుందండి. పెద్ద సైజులో ఉండే ఒక క్యారెట్‌నైతే తీసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి. మనం క్యారెట్‌తో దోసనైతే వేస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే మరి ఇష్టపడి మరి తింటారు కాబట్టి ఇలా మీరు క్యారెట్ దోసను వేసుకుంటే మాత్రం తప్పకుండా సెపరేట్‌గా వేరొక బౌల్‌లో అయితే తీసుకోండి.
అలా కొద్దిగా పిండిని వేరే బౌల్‌లో తీసుకొని క్యారెట్ పేస్ట్‌ని అయితే ఇందులో వేసుకొని చక్కగా దోసలైతే వేసుకోండి. చూసారు కదండీ! చాలా అంటే చాలా బాగొచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇక మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదండీ! చాలా అంటే చాలా బాగొచ్చింది. చాలా క్రిస్పీగా కూడా వచ్చింది. ఇక దీనిలోకైతే కొబ్బరి చట్నీ వేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బావుంటుంది. ఇక స్టఫింగ్ కోసం అయితే నేను పొటాటో కర్రీనైతే వేశాను. ఇలా మీరు పొటాటో కర్రీ వేయకున్నా ఏం పర్వాలేదు. దీనిపై ఒక ఎగ్ వేసుకున్నా చాలా బావుంటుంది. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది. ఇలాంటి క్రిస్పీగా ఉండేటువంటి దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదండీ! మీరు కూడా తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.